నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటించారు. 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ కొరపాటి ప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మర్రిపాడు మండల కేంద్రంలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ కోసం 95 లక్షలతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. హైయర్ ఎడ్యుకేషన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఈ కాలేజీని పెట్టడం జరుగుతుంది. మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ని యూనివర్సిటీ నుంచి తీసుకుంటాం, భవనాలు ఇస్తాం. 2 సంవత్సరాల కాలం నెల్లూరులో ఉన్న విఆర్ ఐపీఎస్లో తాత్కాలికంగా పెట్టి తర్వాత ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఈ 2 ఏళ్లలోనే పూర్తి భవనాలు ఇక్కడ పూర్తి చేస్తాం. పూర్తి చేసి హాస్టల్ సౌకర్యం, కాలేజీ సౌకర్యంతో హాస్టల్ కూడా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్తో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, చెప్పిన మాట నెరవేర్చుకునేటువంటి విధానం. కాబట్టి మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గతంలో ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇవాళ ఏదో వెన్నుపోటు ఉద్యమాలని, లేకుంటే బోర్ల పడే ఉద్యోగాలని, ఎల్లుకింతలు పడే ఉద్యమాలని, ఇలాంటి చాలా ఉద్యమాలు చేస్తాం. మీరు ఎన్ని పిల్లేరు గొంతులు కొట్టినా ఈ ఉద్యమం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగదు. టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఈ కాలేజీని పెట్టడం జరుగుతుంది. మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ని యూనివర్సిటీ నుంచి తీసుకుంటాం, భవనాలు ఇస్తాం. 2 సంవత్సరాల కాలం నెల్లూరులో ఉన్న విఆర్ ఐపీఎస్లో తాత్కాలికంగా పెట్టి తర్వాత ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల